నాకు ఇందులో ఆయన ఇందాక చెప్పినట్టు ఒక హైలైట్ ఏంటంటే రావు గోపాలరావు గారు అంటే మేము కాలేజీలో చదువుతున్నప్పుడు పిచ్చి. యమగోళ డైలాగ్స్ అవ్వచ్చండి, ముత్యాలు, ఆయన టైమింగ్ వేరు, ఆయన టైమింగ్ ఈయనకు ఉంది. నా అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్లో చూపించే అవకాశం లేదు, కానీ నేను ఒక సీన్ అలా డిజైన్ చేసుకుని వీళ్ళిద్దరూ ఒకే సీన్లో ఉంటారు. ఆయన టీవీలో ఉంటారు, ఈయనేమో ఆ టీవీ చూస్తూ మధ్యలో సమస్య జరుగుతుంటుంది, మధ్యలో సమస్య జరుగుతుంది. సర్ప్రైజ్ మూమెంట్ అండి. ప్లస్ ఆయన కనెక్ట్ చేసిన, అదే నేను చెప్పాను, చేస్తుంటే కనెక్ట్ చేసిన విధానం అది సిచ్యువేషనల్గా ఉంటుంది. రాయాలని రాసినట్టు ఉండదు సీను, కోరుండి ఒక డైలాగ్ కోసం సీన్ రాయరు ఆయన. ఆ సిచ్యువేషనల్ ఇమిడియట్గా రాయడం అది చాలా మెచ్యూరిటీ నా ఫీలింగ్. ఇప్పుడు అది చెప్పాలంటే అది చూస్తే ఆశ్చర్యించచ్చు. యమగోళలో కూతురు సమస్య జరుగుతుంటుంది, కోసం అంతగానే కదా పతివ్రత క్వాలిఫికేషన్స్కి ఏమి ఇది నాన్నగారిది అక్కడ జరుగుతుంటుంది, ఇక్కడ ఇదే మ్యాటర్ ఇక్కడ చెప్పి ఏనా అది నా హానర్ అన్నమాట నాన్నగారితో. చూడండి, ఒకప్పుడు రావు గోపాలరావు అబ్బాయి ఏంటా ఏం చేస్తావు నువ్వు అంటే ఇంటిలో పారిపోయాడు ఎవరైనా వస్తే భయానికి. సీతం వాకిట్లో ఉంటుంది అది, ఇలా ఏం చేస్తున్నావు అంటే ప్రతి వాళ్ళకి వస్తుంది ఆ సమస్య. ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఫస్ట్. ఏం చేస్తున్నావు అంటే ప్రతి వాడికి ఒక గ్యాప్ ఉంటుంది ఒక పీరియడ్లో, చెప్పలేము అది. అందులో ఈ ఫీల్డ్లో సక్సెస్ అయితే కానీ జనం చెప్పాలి, సార్ ఈ క్యారెక్టర్ బాగుంది సార్ అని. నన్ను చూసారా సినిమాలో మనం చెప్పుకుంటున్నాం అంటే ఎక్కడ అందులో ఉన్నావా అంటే మనం ఇంకా ఇందులో రిజిస్టర్ అవ్వలేదు, 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా. వాళ్ళు చెప్పేది వాళ్ళు ఇచ్చే గౌరవం ఇస్తేనే ఇండస్ట్రీలో మనం ఉన్నట్టు. సో అలాంటి ఒక పరిస్థితుల్లో మనం ఏంట్రా రావు గోపాలరావు అబ్బాయిగా ఏం చేస్తాం, వాళ్ళ నాన్నగారి డైలాగ్ యమగోళ ఆయన పెట్టి మధ్యలో నేను యాక్ట్ చేస్తూ అది ఒక గొప్ప అనుభూతి. ఆ ఫీల్ నాకు డైరెక్టర్ గారు కనెక్షన్ అనేది చాలా అంటే సిచ్యువేషన్ సేమే. అది ఆయన ఎప్పుడో యమగోళలో 79, 78లో చేసిన సినిమా, దాన్ని మేము దీనికి ఇప్పటికీ కనెక్ట్ చేసాం. సిచ్యువేషన్ సేమ్. హీరోయిన్ ఒక అబ్బాయిని ప్రేమించింది, పెళ్ళి ఫాదర్కి ఇష్టం లేదు. సో రావు గోపాలరావు గారు అందులో అదే చెప్తారు, వెళ్ళి ఫోటో చూపించు అంటారు. ఈయన కూడా కరెక్ట్గా వచ్చి ఫోటో చూపించు అంటారు. సో ఇక్కడ టీవీ చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయి వచ్చి హీరోయిన్ మదర్ వచ్చి అబ్బాయి నచ్చలేదంట అనగానే ఈయన కౌంటర్ పడదు, రావు గోపాలరావు గారు కౌంటర్ పడదు, ఎందుకట అని. దానికి మళ్ళీ హీరోయిన్ మదర్ ఒక డైలాగ్ చెప్తారు. మీరు అనగానే నేను అనుకున్నా ఈజీలో తీసుకొచ్చారా అనుకున్నా, బట్ ఇది చాలా ఐకానిక్ సీన్ కదా. అది అసలు అంటే థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారండి. దానికి దీనికి కనెక్షన్. ప్లస్ మామూలుగా వేరే ఆర్టిస్ట్ చేస్తే కనెక్ట్ అవ్వడం వేరు, తండ్రి కొడుకులు కదా, సేమ్ టైమింగ్ ఆ చెప్పడం కానీ. కానీ అదొక అద్భుతమైన జర్నీ సార్. నేను స్టార్ట్ చేసి అవి చేయడం, ఆ సీన్ చేయడం, మనం సొంతంగా సంపాదించుకున్న గౌరవం అది. అది ఎప్పుడు వచ్చింది, ఎన్నేళ్ల తర్వాత వచ్చింది. నేను ఇందాక మీరు అన్నట్లు మీ గురించి వచ్చే ముందు చూస్తూ ఉంటే డీటెయిల్స్ అంతా ఫస్ట్ సినిమా అప్పుడు డైలాగ్సే లేకుండా ఒక మూవీలో సైలెంట్గా ఉంటే తర్వాత చాలా కాలం పాటు పాత్రలు రాలేదు అనేసి అది చదువుతూ వచ్చాను అది. సో అక్కడి నుంచి ఈ జర్నీ ఇన్ని 100 పాత్రలు చేసుకుంటా రావడం, ఒక ఐకానిక్ పర్సనాలిటీగా తెలుగు ఇండస్ట్రీలో నిలబడడం అనేది నిజంగా డైరెక్టర్స్ ఇచ్చారు అప్పుడు వాళ్ళ అలాంటి రైటింగ్ అప్పుడు జరిగింది. ఇప్పుడు వేరే ఆయన అన్నట్టు చాలా మారింది కదా సార్, అలా మారిపోయింది. వైలెన్స్ బేస్డ్కి వెళ్ళి అంటే ఇండస్ట్రీ మరి ఇవాళ మార్పు తగ్గట్టు వెళ్ళాలి, అవి దూరం అయిపోతున్నాం వాటికి. సో లక్కీగా నేను ఆ సమయంలో చేయడం జరిగింది, అది అదృష్టంగా భావిస్తున్నాను.